నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి పావన కార్తీక శుభయోగం శీర్షికన కార్తీక మాసంలో వచ్చే నాగుల చవితి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. కార్తీక మాసంలో శుక్లపక్షంలో వచ్చే చవితి తిథిని నాగుల చవితి పర్వదినంగా జరుపుకోవటం అనాదిగా వస్తున్న సంప్రదాయం. నాగుల చవితి ఉపవాసం ఉండే వాళ్ళు ఎవరైనా సరే పూర్తిగా రోజంతా ఉపవాసం ఉండి మర్నాడు ఆహారం స్వీకరిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. అలాగే నాగుల చవితి సందర్భంగా మీకు దగ్గరలో ఉన్నటువంటి పుట్ట దగ్గరకు వెళ్ళి పుట్ట మీద పసుపు కుంకుమ చల్లి పుట్టలో పాలు పోసి పుట్ట దగ్గర చలిమిడి నైవేద్యం సమర్పించి అలాగే పుట్ట చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఒక ప్రత్యేకమైన శ్లోకం చదువుకోవాలి. ఆ శ్లోకం ఏంటంటే, పాహి పాహి సర్పరూప నాగదేవ దయామయ సత్సంతాన సంపత్తిం దేహిమే శంకర ప్రియ అనంతాది మహానాగరూప వరదాయచ తుభ్యం నమామి భుజగేంద్ర సౌభాగ్యం దేహిమే సదా. ఇది శ్లోకం. పుట్ట చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఈ శ్లోకం చదువుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఈ శ్లోకంలో ఉన్న అర్థాన్ని పరిశీలిస్తే, పాహి పాహి సర్పరూప నాగదేవ దయామయ, దయను కలిగినటువంటి సర్పరూపంలో ఉన్నటువంటి దేవతలందరికీ కూడా నమస్కారం. సత్సంతాన సంపత్తిం దేహిమే శంకర ప్రియ, పరమేశ్వరుడికి ప్రీతిపాత్రమైనటువంటి సర్పదేవతలారా మాకు సత్సంతాన ప్రాప్తిని కలిగింపజేయండి. అనంతాది మహానాగరూప వరదాయచ, అంటే అనంత, వాసుకి, ఆదిశేష, పద్మనాభ, కంబళ, శంఖపాల, ధార్తరాష్ట్ర, తక్షక, కాళీయ అనే 9 దేవతలు, నవనాగ దేవతల రూపంలో ఉన్నటువంటి సర్పదేవతలారా మీకు నమస్కారం. తుభ్యం నమామి భుజగేంద్ర సౌభాగ్యం దేహిమే సదా, అంటే మాకు సర్వ సౌభాగ్యాలను కలిగింపజేయండి అని ప్రార్థించటమే ఈ శ్లోకంలో ఉన్నటువంటి అంతరార్థం. ఈ శ్లోకం చదువుకుంటూ పుట్ట చుట్టూ ప్రదక్షిణలు చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే కలియుగంలో వచ్చే అన్ని సమస్యలు తొలగింపజేసుకోవటానికి, కలి బాధలు కలి దోషాల నుంచి విముక్తి లభించటానికి కర్కోటకస్య నాగస్య దమయంత్యా నలస్య చ ఋతుపర్ణస్య రాజర్షేహే కీర్తనం కలినాశనం అనే శ్లోకం చదువుకుంటూ పుట్ట చుట్టూ ప్రదక్షిణలు చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే నాగుల చవితి పర్వదినం సందర్భంగా ఎలాంటి పనిముట్లు గృహంలో ఉపయోగించరాదు. కత్తి, చాకు లాంటివి గృహంలో ఉపయోగించరాదు. వండిన ఆహార పదార్థాలు స్వీకరించరాదు. ఈ నియమాలు పాటిస్తే సర్పదేవతల సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. రేపటి పావన కార్తీక శుభయోగం శీర్షికన జ్ఞాన పంచమి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, అదేవిధంగా కార్తీక మాసంలో స్నానానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం. సత్యాన్ని తెలుసుకోలేకపోవడమే అజ్ఞానం. ఆ అజ్ఞానం పెరిగిపోతూ ఉంటే లోభం పెరుగుతుంది. లోభం వల్ల క్రోధం పెరుగుతుంది. క్రోధం వల్ల కామాసక్తులు అవుతూ ఉంటారు. దానివల్ల ఒకరినొకరు చంపుకోవడానికి సిద్ధపడుతుంటారు. కలియుగంలో ఈ కామక్రోధాల వేగం చాలా తీవ్రంగా ఉంటుంది. ఇంకోటి కూడా కలుపుకున్నాం, గుర్తుందా? కామక్రోధ లోభ, ఆ 3 పదాలు ఇక్కడ వాడాడు. ఇక్కడ లోభ క్రోధ పరామూఢ కామాసక్తాశ్చ మానవాః వైరబద్ధా భవిష్యంతి పరస్పరవధేషిణ. ఒకరినొకడు చంపేసుకోవాలన్న కోపం, వీడికి పడదు ఇంకోడంటే, వాడిని చంపేస్తే బాగుండని వీడు అంటాడు, వీడిని చంపేయాలని వాడు అంటాడు. ఇది ప్రారంభం, అవునా లేదా? ఇలాంటి పరిస్థితి ఏర్పడతాయి. అంతేకాదు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య సంకీర్యంత పరస్పరం, వర్ణములు సంకరములైపోతాయి. అలాంటి సంకీర్యంత పరస్పరం సంకీర్ణములు అవుతాయి. పైగా తపస్సత్య వివర్జిత, తపస్సు సత్యము పోతాయి. ఇలా తారుమారైపోతాయి సుమా. పైగా పురుషులందరికీ మిత్రులు ఎవరు అంటే, ఇంట్లో భార్య చెప్పిన మాట తప్ప వారి మాట చెల్లదు. భార్యామిత్రాశ్చ పురుషాః భవిష్యంతి యుగక్షయే. పైగా గోషు నష్టాసు, ఆవులు క్రమంగా గోసంపద నశించిపోతుంది. ఆవులు కనబడటం తగ్గిపోతుంది. ఉన్న ఆవులు క్షీరములు ఇవ్వడం తగ్గిపోతుంది. ఇప్పుడు గోషు నష్టాసు, గోవులు తగ్గిపోతే పాల కోసం వివిధ కృత్రిమ పద్ధతుల్లో ప్రయత్నిస్తుంటారు. అది కూడా చక్కగా చెప్పాడు ఇక్కడ. అవి దుహం తాశ్చప్యజైడకం. పైగా ధర్మదీక్ష ఉన్నవారు కూడా కలియుగంలో లోభాలకు లోనైపోతారయ్యా. తేపి లోభ సమాయుక్త భవిష్యంతి యుగక్షయే. పైగా ఎలా ఉంటారంటే మానవులు అన్యోన్యం పరిముష్ణంత హింసయంతశ్చ మానవ, ఒకరినొకరు దోచుకుంటూ ఒకరినొకరు హింసించుకుంటూ
అజపాహ నాస్తికాహ స్థేనాహ, 3 రకాలుగా. అంటే జపాదులు ఉండవు, మంత్రజపం కానీ నామజపం కానీ ఉండవు. నాస్తికాహ స్థేనాహ, నాస్తికులు అవుతారు. స్థేనాహ అంటే దొంగలై ఉంటారు. పైగా నదీ తీరాలు మొదలైన వాటిని కూడా కలుషితాలు చేస్తారు. శ్రాద్ధములు చాలా అస్తవ్యస్తంగా జరుగుతాయి అన్నట్టు. శ్రాద్ధములు ఎలా ప్రవర్తిస్తాయంటే శ్రాద్ధే దైవేచ, అంటే దైవకర్మలు పితృకర్మలు కూడా చేసేవాళ్ళు లోభవశులైపోయి వాటిని శాస్త్ర విరుద్ధంగా చేయడం మొదలు పెడతారు. ఇక్కడ అంటే అసలు చేయకపోయిన వాళ్ళు ఎక్కువ ఉంటారు, చేసేవాళ్ళు శాస్త్ర విరుద్ధాలుగా చేస్తూ ఉంటారు. ఈ శ్రాద్ధాలలో భోక్తాది నియమాలు తప్పిపోతారు. అంటే భోక్తలు పాటించవలసిన నియమాలు పాటించరు. పైగా కూడని వారు భోక్తలుగా పెడుతూ ఉంటారు. నిషిద్ధ పదార్థాలు భోజన యోగ్యాలు అవుతుంటాయి. అని ఈ శరీరం ఉన్నప్పుడు స్థితి వేరు, ఈ శరీరం పోయిన తర్వాత స్థితి వేరు. ఆత్మను అర్థం చేసుకోవడమే మహాకష్టం. ఈ శరీరం పోయిన సూక్ష్మ శరీరం కూడా వెలగబడుతూ ఉంటుంది. ఈ శరీరంతో చేసిన కర్మల ప్రభావంతో సూక్ష్మ శరీరమే ప్రయాణాలు చేస్తూ ఉంటుంది. ఇలా కోట్ల ప్రయాణాలు చేస్తుంది ఇప్పటికే. దాన్నే కొంతమంది పరమాత్మ అనుకుంటారు, జీవుడది, ఆత్మ వేరు. కానీ ఆత్మలు తిరుగుతున్నాయంటే ఆత్మలు తిరగడం ఏంటి, వ్యాపించి ఉంటుంది ఆత్మ. ఇక్కడ ఆత్మలంటే జీవులని అర్థం. జీవులు స్థూల శరీరం పోయినా జీవులు సూక్ష్మ శరీరంతో ఉంటారు. వాళ్ళు చేసిన కర్మలతో ఆ లోకం ఈ లోకం తిరుగుతుంటారు. సత్కర్మలు లేకపోతే గదుల్లోకి కూడా వేలాడుతూ ఉంటారు. ఇది తెలుసుకోవాల్సినది. అది ముందు నేనేమిటో తెలుసుకోవడానికి, మఠం వేసుకోవడానికి ఎవడైనా సిద్ధంగా ఉంటే చెప్పడానికి మేము సిద్ధం. అసలు నీ స్వరూపం ఏమిటి తెలుసుకోవడం ఉండాలి కదా. శాస్త్రం చెప్పింది వీటన్నిటిని కూడా. అలాంటివి తెలియక వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మార్పులు చేస్తుంటారు శాస్త్రాల్లో. చేసి ఈ శ్రాద్ధాది కర్మల్లో భోక్తలకు పాటించవలసిన నియమాలుండవు. నిషిద్ధ వస్తువులు భోజ్యములు అవుతుంటాయి. అతిక్రాంతాన్ని భోజ్యాని. అంత దుస్థితి ఏర్పడుతుందంటే పుత్రునికి తండ్రి భోక్తగా వెళ్తాడు, అంటే పుత్రుడి కార్యంలో, తండ్రి కార్యంలో పుత్రుడు భోక్త కూడా అయ్యే పరిస్థితులు ఉంటుంటాయి. మొత్తాన్ని ఇక్కడ వివరిస్తున్నది నా వ్రతాన్ని చరిష్యంతి బ్రాహ్మణా వేద నిందకా. వ్రతములు అనే మాటకి ఇక్కడ నియమములు అర్థం. ఇక్కడ వేదం ప్రకారంగా వ్రత శబ్దానికి శాస్త్ర నియమములు అర్థం. నా యక్షంతి నా హోష్యంతి హేతువాద విమోహితా. అది ఇప్పుడు రాసినట్టు అనిపిస్తుంది వ్యాసుడు. హేతువాద విమోహిత, ఈ కుతర్కవాదాలకు పోయి నా యక్షంతి నా హోష్యంతి. యజ్ఞాలు చెయ్యరు, హవనాదులు చెయ్యరు, అర్చనలు చెయ్యరు, ఆరాధనలు చేయరు, యజ్ఞయాగాలు కూడా చేయరు. అలాంటి వాళ్ళ సంఖ్య ఎక్కువైపోతుంది. ఇంకోటి బృహద్వాది. ఈ బృహద్వాది అనేది కలియుగంలో ఎక్కువైపోతుంది. బృహద్వాది అంటే గొప్ప గొప్ప కబుర్లు చెప్పుకుని తప్పును సమర్థించుకోవడానికి బృహద్వాది అంటారు ఇక్కడ. బృహద్వాది. దీనికి ఇక్కడ ఉదాహరణ చెప్తూ భాష్యకారులు ఏమన్నారంటే, ఇలాంటి పని చేస్తూ మీ ఉపనిషత్తులోనే చెప్పారు కదండి, ఎవడు చంపేవాడు ఎవడు చంపబడేవాడు ఆత్మకి ఏది అంటదు, ఇలాగ కబుర్లు చెప్తూ సమర్థించుకునే వాళ్ళు బృహద్వాదులు అంటారు అని భాష్యాన్ని రచించారు నీలకంఠ దీక్షితులు వారు. చూడండి, బృహద్వాది అది నిరుద్వేగో బృహద్వాది. పైగా వాళ్ళని చిత్రం ఏంటంటే ఇలాంటి హంతకులకు కూడా సమాజంలో ఏమనరు, వాళ్ళకి నింద రాదు కనుక వాళ్ళు చెల్లుబడైపోతుంటారు. అంతే ననిందాముపలప్స్యతే. ఒక్క మాటలో చెప్పాలంటే మ్లేచ్ఛభూతం జగత్ సర్వం. ఈ వాక్యం గుర్తుపెట్టుకుంటే చాలండి. అలా జపం చేయమని చెప్పట్లేదు. వాక్యం గుర్తుపెట్టుకోండి. మ్లేచ్ఛభూతం జగత్ సర్వం అన్నాం, గుర్తుపెట్టుకోమన్నాను కానీ రేపటి నుంచి మ్లేచ్ఛభూతం జగత్ సర్వం జపం మాత్రం చేయద్దు. ఇక్కడ మ్లేచ్ఛ అంటే వేద బాహ్య ప్రవర్తనని మ్లేచ్ఛ అంటారు ఇక్కడ. ఇదే వాక్యం ఈ శ్లోకాల్లో తర్వాత వచ్చే శ్లోకాల్లో కొన్ని పదుల మార్లు కనబడుతుంది. మ్లేచ్ఛభూతం జగత్ సర్వం, మ్లేచ్ఛభూతం జగత్ సర్వం అని తెలుసుకోవడం వరకే ఇది. మ్లేచ్ఛభూతం జగత్ సర్వం నిష్క్రియం యజ్ఞవర్జితం. నిష్క్రియులైపోతారు. నిష్క్రియ అంటే అన్ని కర్మలు మానేస్తారని కాదు. పరమ బిజీ కలియుగంలో ప్రతివాడి తెలుసా, ఒక్కడికి తీరుకుండదు. కానీ నిష్క్రియులే అంటే అర్థం సత్కర్మలు చేయరని అర్థం ఇక్కడ. అది చెప్తూ యజ్ఞవర్జితం భవిష్యతి నిరానందం. పైగా వాళ్ళు చేసేటువంటి ఉత్సవాలు ఎలా ఉంటాయంటే నిరానందంగా ఉంటాయి. కొంతమంది యజ్ఞాలు ఎందుకు చేశారో మొర్రో అనేది చేస్తూ ఉంటారు. అలా వాటిని ఉత్సవంగానే ఉత్సాహంగానే లేకుండా నిరానందంగా కొందరు క్రియలు చేస్తూ ఉంటారు. ఇక్కడ ఎక్కువ మంది క్రమంగా ప్రాయశః ఎక్కువ మంది దీనుల ధనాన్ని కూడా అపహరించడానికి వెనుకాడరు. నిస్సహాయుల ధనాలని, పురుషుల్ని కోల్పోయిన స్త్రీల ధనాన్ని కూడా అపహరించేటువంటి పాపాత్మలు తయారవుతారు. శారీరకంగా దుర్బలులు, పరాక్రమహీనులు, లోభమోహాసక్తులు ఎక్కువగా ఉంటారు. తత్కథా దాన సంతుష్టా దుష్టానామపి మానవా పరిగ్రహం కరిష్యంతి మాయాచార పరిగ్రహా. పైగా పాలకులు ఒకరినొకరు యుద్ధానికి రెచ్చగొట్టుకుంటూ ఒకరినొకరు చంపడానికి సిద్ధంగా ఉంటారు. ఎప్పుడు యుద్ధ ప్రీతే. ఈ విధంగా ప్రతివారు యుద్ధంలో పాపబుద్ధయ రాజాన పరస్పర వధోద్యుక్తా మూర్ఖా. పైగా పండితమానిన
మాకేం తెలియదండి అనరు. ప్రతివాడు నాకు అన్నీ తెలుసు అంటుంటాడు. అదొకటి. అరక్షితారా లుబ్ధాశ్చ మానాహంకార దర్పితా కేవలం దండరుచి భవిష్యంత యుగక్షయే. అంతేకాదు, పాలకులు ప్రజలకు సరియైన రక్షణని ఇవ్వరు. అలా రక్షణ ఇవ్వలేని పాలకులు ఉంటారు. ఆ పాలకులు కేవలం ఒకటే, వారు లుబ్ధాహ, ధనం మీద తీవ్రమైన ఆశతో ఉంటారు, అహంకారంతో గర్విస్తూ ఉంటారు. వారికి ఇష్టం ఏమిటంటే ప్రజల్ని హింసించడమే వారికి రుచిగా ఉంటుంది. అలాంటి వాళ్ళు ఉంటారు. నారాయణాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. హరహర మహాదేవ. ఓం నమో నారాయణాయ. శ్రీమాత్రే నమః. నమస్తే నమస్తే మహాదేవ శంభో అంటూ కార్తీక మాసమంతా కూడాను పరమేశ్వర ధ్యానం చేయాలి. హరహర మహాదేవ అంటూ మనసు నిండా నింపుకొని శ్రీహరి శ్రీహరి అంటూ హరినామ సంకీర్తనం కూడా ఆచరించాలి. ఇలా శివకేశవులకు ప్రీతికరమైన ఈ మాసంలో ఈ రోజున తప్పనిసరిగా నాగుల ఆరాధన అనేటువంటిది తప్పనిసరిగా ఆచరిస్తాం. నాగేంద్ర స్వామి నాగవ్రతం అనేటువంటిది కూడా ఆచరించేటువంటి సనాతన సంప్రదాయం ఉంది. కార్తీక శుద్ధ చవితి నాడు సుబ్రహ్మణ్యోం అంటూ 11 సార్లు చదువుకొని మనసు నిండా పుట్ట దగ్గరకు వెళ్ళి ఆ స్వామికి ప్రీతికరమైనటువంటి ఆవు పాలు పుట్టలో పోయాలి. పుట్టకి దూరంగా కొబ్బరికాయ కొట్టాలి. స్వామివారికి నమస్కారం చేస్తూ ప్రదక్షిణాలు నిర్వహించాలి. పుట్ట మన్ను తప్పనిసరిగా ఇంటి దగ్గరకు తీసుకొచ్చి ఇంటి గడపకు అటు ఇటు కూడాను ఆ పుట్ట మన్నును ఉంచి ఆవు పాలు కూడా పోసి నమస్కారం చేయాలి. ఇలా చేసి నాగుల చవితి ఉపవాసం అతి నిష్ఠాగరిష్టాభర్తో చేయాలి. రోజంతా ఉపవాసం ఉండాలి. మర్నాడు మాత్రమే భోజనం ఆచరించాలి. ఇది నాగుల చవితి ప్రత్యేకత. ఈ విధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎవరైతే ఆరాధన చేస్తారో వారి వంశం అభివృద్ధి చెందుతుంది. మనవళ్ళు మనవరాళ్ళు మునిమనవళ్లను చూసే యోగాన్ని ఆ నాగేంద్ర స్వామి కలిగింపజేస్తాడు సుమా. అంటే ఆయుష్, అభివృద్ధి, అనేక రంగాలలో కీర్తి ప్రతిష్టలు ఇవన్నీ కూడా ప్రసాదించే అద్భుతమూర్తి ఈ యొక్క నాగేంద్ర స్వామిగా శాస్త్రాలు అభివర్ణిస్తున్నాయి. అందుకనే సుబ్రహ్మణ్యోం అనేటువంటి నామాన్ని జపిస్తూ ఆ చలిమిడి ముద్దను స్వామివారికి నైవేద్యంగా సమర్పించి 10 మందికి కూడాను ప్రసాదంగా సమర్పించాలి. అంతేకాకుండా స్వామివారి వద్ద పుట్ట మన్నును చెవులకు ప్రతి ఒక్కరూ కూడా అలంకరణగా అలంకరించుకున్నట్లయితే చెవికి సంబంధించిన రుగ్మతలు రానే రావు. ఇది శాస్త్రంలో నిగూఢ రహస్యం. దీన్నే పుట్టమన్ను అని కూడా అంటారు. నాగుల చవితికి నాగేంద్ర నీకు పుట్ట నిండా పాలు పోసేము తండ్రి అంటూ మనఃపూర్వకంగా కార్తీక మాసంలో నాగేంద్ర ఆహారాయ నమశివాయ అన్న చందంగా ఆ స్వామివారికి ప్రీతికరమైనటువంటి నాగుల చవితిని కూడా మనం ఆచరించి తరిద్దామా మరి. శ్రీ కార్తీక దామోదరాయ నమః. सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं
నారాయణం. శౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశన శత్రువును సంహర మాం రక్షశ్రియందాపయమే ప్రభు. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం, శరదృతువు కార్తీక మాసం, శుక్లపక్షం మంగళవారం. సూర్యోదయం 6:20 సూర్యాస్తమయం 5:39. తిథి చవితి రాత్రి 12:14 వరకు. నక్షత్రం జ్యేష్ఠ ఉదయం 9:42 వరకు. వర్జం లేదు. దుర్ముహూర్తం ఉదయం 8:36 నుంచి 9:21 వరకు. మరల రాత్రి 10:43 నుంచి 11:34 వరకు. అమృతకాలం తెల్లవారుజామున 4:13 నుంచి 5:54 వరకు. రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 8 గంటలకి. నేటి విశేషం భౌమ చతుర్థి, స్నానం, నదీ స్నానం. కార్తీక స్నానం ఇంకా విశేషం. అలాగనే దానం చాలా ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది, అక్షయ ఫలితాన్ని ఇస్తుంది. పితృదేవతారాధన, గణపతి పూజ, విశేషించి భౌమ చతుర్థి ప్రయుక్తమైన గణపతి పూజ ఒకటి, దూర్వా గణపతి ప్రయుక్తమైనటువంటి గణపతి పూజ ఒకటి. ఈ రెండింటినీ తంత్రేణ కరిష్య అనేటువంటి భావనతో చేస్తే 2 పూజలు చేసినటువంటి ఫలితము సిద్ధిస్తుంది. అలాగనే ఈరోజు నాగ చతుర్థి. ఇది భౌతికంగా ఆధ్యాత్మికంగా పలు రకాలుగా ఉపకరిస్తుంది. సామాన్యంగా ఈ నాగం అనేటువంటిది మనం ఏం చెప్తాం, శివపరివారంలోని సుబ్రహ్మణ్య స్వామిగా భావిస్తాం. ఆ సుబ్రహ్మణ్య స్వామిని భావన చేస్తూ ఆ నాగాన్ని పూజించడం ద్వారా ఏమవుతుంది అంటే పంటలకు, పిల్లల ఆరోగ్యం, అంతేకాకుండా ఆధ్యాత్మిక చైతన్యం, ఈ 3 కూడా సంభవిస్తుంటాయి. అయితే ఈ నాగ చతుర్థి సందర్భంగా ఏం చేస్తారంటే పుట్టకు వెళ్ళి అక్కడ పూజ చేస్తారు. ఈ పూజ చేయడం వరకు బాగానే ఉంది. అయితే పుట్టలో పాలు పోయడం అనేది ఎక్కువ ప్రసిద్ధి చెందింది. నిజానికి పాలు ఆ పోయడం అనేటువంటి దాని వలన నైవేద్యం అవ్వదు. అందువలన ఏ కొబ్బరి చిప్పలాంటి దాంట్లోనూ పాలు అక్కడ పెట్టి నైవేద్యం చేస్తే అది ఉత్తమమైనటువంటి పరిస్థితి అవుతుంది. నేటి ఆణిముత్యాలు. మనం నిజాయితీగా ఉన్నంత వరకు ఎవరి ముందు నటించాల్సిన అవసరం లేదు. వీరం మహాబాహుం సేనానిం సురపూజితం సుబ్రహ్మణ్యమహం వందే మోహినీపుర సంస్థితం. నదీ తీరాలు నాగరికతలకు నిలయాలు, ఆధ్యాత్మిక శోభకు ఆలవాలాలు, ఘన సంస్కృతి సంప్రదాయాలకు నెలవులు. అలాంటి పావన కృష్ణమ్మ జలసిరుల చెంత మోపిదేవి క్షేత్రం విలసిల్లుతోంది. పురాణ ప్రసిద్ధమైన ఈ క్షేత్రం సువిశాల ప్రాంగణంలో వర్ణరంజిత కళామయ ఆలయ ప్రాకారాలు, ముఖమంటపాలు, గోపురాలతో భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. వ్యాఘ్రస్య పూర్వ దిగ్భాగే కుమారక్షేత్రముత్తమం సుబ్రహ్మణ్యోవ సద్యవ్రత భుక్తిముక్తి ఫలప్రదః అని వ్యాస మహర్షి స్కాందపురాణంలోని సహ్యాది ఖండంలో కృష్ణానదీ తీర ప్రాంతాన ఉన్న మోపిదేవి క్షేత్ర వైభవాన్ని ప్రస్తావించారు. ఇక ప్రధాన ఆలయం ముంగిట ముఖమంటపం దీర్ఘ చతురస్రాకృతిలో స్తంభ సమన్వితంగా ఉంటుంది. భారీ స్తంభాలపై వర్ణరంజిత మయూర సర్పాకృతులతో కళామయంగా ముఖమంటపం విలసిల్లుతోంది. గర్భాలయంలో సమున్నతమైన రజత మంటపంలో ఉన్న పానవట్టంపై ఈశ్వరుడు లింగాకృతిగా దర్శనమిస్తాడు. ఈ పానవట్టం క్రింద ఉన్న పుట్టలో మొదటిసారిగా అగస్త్యుడు సుబ్రహ్మణ్య స్వామిని తపోనిష్టలో ఉన్న సర్పాకృతిలో దర్శనం చేసుకున్నారు. సుబ్రహ్మణ్యేశ్వరుడు, ఈశ్వరుడు ఒకే లోగిలిలో కొలువు తీరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా దర్శనమిస్తున్నారు. కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈ ప్రాంతం పుట్టలతో నిండి ఉండేది. దేవతాదిగణం చేత పూజలందుకున్న సుబ్రహ్మణ్యేశ్వర లింగాకృతి
కొన్నాళ్లపాటు కాలగర్భంలో కలిసిపోయింది. ఆ తరుణంలో శివభక్తుడైన ఈ ప్రాంత నివాసి వీరారపు పర్వతాలు స్వప్నంలో స్వామి సాకారమై తన ఉనికిని తెలియచేశాడంటారు. కుండల్ని తయారు చేసే వృత్తిలో ఉన్న పర్వతాలు తన కుటుంబ సభ్యులకు సాటివారికి స్వప్న వృత్తాంతాన్ని తెలియచేశారు. ఓ పుట్టను త్రవ్వి చూడగా దివ్య తేజోలింగం సాక్షాత్కారమయ్యింది. ఆ పుట్టను యథాతథంగా ఉంచి ఆ పుట్టపైనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి లింగానికి ప్రతిష్ఠాపన నిర్వహించారు. ఇప్పుడు మనం నేత్రపర్వంగా వీక్షిస్తున్న ఆ అపురూపమైన సుబ్రహ్మణ్యేశ్వర లింగాకృతి ఇదే. హే స్వామినాథ కరుణాకర దీనబంధు, శ్రీ పార్వతీ సుముఖ పంకజ పద్మబంధు, శ్రీశాది దేవగణ పూజిత పాదపద్మ, వల్లీసనాథ మమదేహి కరావలంబం అంటూ భక్తులు పరిపరి విధాలుగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కీర్తిస్తారు. భక్తులు తమ మొక్కుబడులను వివిధ రూపాలలో చెల్లిస్తూ తమ భక్తి ప్రపత్తుల్ని చాటుకుంటారు. ముఖ్యంగా ఈ ఆలయంలో చిన్నారులకు చెవిపోగులు కుట్టిస్తారు, తలనీలాలు సమర్పిస్తారు, పుట్టలో పాలు పోస్తారు, స్వామికి ప్రియమైన పాల పొంగలిని నివేదన చేస్తారు. అన్నప్రాసన, అక్షరాభ్యాసం వంటి వేడుకల కోసం ఈ సన్నిధికి భక్తులు తరలివస్తుంటారు. చీర మొక్కుబడి, ఉయ్యాల ఊపు వంటి మొక్కులు తీర్చుకుంటారు. సంతానార్థులు, వివాహం కాని యువతీ యువకులు, నాగదోషం ఉన్నవారు, కుజదోషం ఉన్నవారు ఈ క్షేత్రానికి విచ్చేసి స్వామిని నియమనిష్టలతో దర్శించుకుని ప్రత్యేక పూజలను నిర్వహించుకుంటారు. ఈ క్షేత్రంలో రాహు, కేతు, గ్రహదోషాల పూజ, కాలసర్పదోష పూజల్ని ప్రత్యేకంగా నిర్వహిస్తారు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కుడివైపున వల్లీదేవి సన్నిధి నెలకొని ఉంటుంది. ఎడమవైపున దేవసేన ప్రత్యేక మందిరంలో దర్శనమిస్తుంది. ఇరు దేవేరులు సంపూర్ణ అలంకారాలతో వివిధ ఆభరణ పుష్పమాలికల శోభితంగా దర్శనమిస్తారు. శ్రీ స్వామివారికి ప్రతినిత్యం అభిషేకాలతో పాటు పర్వదినాలలో మహన్యాసపూర్వక రుద్రాభిషేకం, మహన్యాసపూర్వక వారాభిషేకాన్ని నిర్వహిస్తారు. భక్తులు తమ మొక్కుబడులను అనుసరించి శాంతి కళ్యాణాన్ని జరిపిస్తారు. కార్తీక దీపారాధనం, ఆరుద్రోత్సవం, నాగుల చవితి, నాగపంచమిలకు విశేష అర్చనలు కొనసాగుతాయి. అనంతరం రథోత్సవం, వసంతోత్సవాలు ఘనంగా జరుగుతాయి. దక్షిణ భారతదేశంలోని అనేక ప్రఖ్యాత షణ్ముఖ దేవాలయాల సరసన మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రం కూడా నిలుస్తోంది. ఈ క్షేత్ర దర్శనం భక్తులకు సకల అభీష్టకారకం. దీపం పెట్టడం వెనక ఒక నిశ్చిత అభిప్రాయం ఉంది, ఒక ప్రధానమైన ఆచారం ఉంది. మనకి పరమేశ్వరుడు 5 జ్ఞానేంద్రియములను ఇచ్చాడు. కన్ను, చెవి, ముక్కు, నాలుక, చర్మము. సమస్త సుఖములు ఈ 5 మీదే ఆధారపడ్డాయి. ఈశ్వరుడు కన్నిచ్చి చూపివ్వలేదు, చెవి ఇచ్చి వినికిడి శక్తి ఇవ్వలేదు, ముక్కిచ్చి వాసన చూసే శక్తి ఇవ్వలేదు, నాలుకకి రుచి చూసే శక్తి ఇవ్వలేదు, చర్మానికి స్పర్శ శక్తి ఇవ్వలేదు. సుఖమన్న మాట మీకేముంది చెప్పండి? సుఖము లేదు, దుఃఖము లేదు. జలపాతం ఉంది, మీరు చూస్తారా? వీణానాదం ఉంది, మీరు వింటారా? రామాయణం ఉంది, చదువుతారా? తిరుపతి లడ్డు ఉంది, మీరు తింటారా? కడుపున పుట్టిన కొడుకున్నాడు, మీరు పుత్రగాత్ర పరిష్వంగం అనుభవించగలరా? దేవాలయ శిఖరాన్ని చూస్తారా? ఎందుకు ఇంకా మీకు ఏమిటి సుఖం? బ్రహ్మాండమునందున్న ఏ భోగస్థానము మీకు సుఖస్థానము కాదు. సుఖము కానప్పుడు దుఃఖము కాదు. ఇక మనిషి జీవితానికి సుఖము దుఃఖము అన్న 2 మాటలు లేవు, ఏమీ తెలియదు. పరమేశ్వరుడు ఈ 5 ఇంద్రియములనిచ్చి 5 ఇంద్రియములకు శక్తినిచ్చాడు. ఒక్క ఆత్మయే ఒక్కొక్క దాని మీద పడి ఒక్కొక్క శక్తినిస్తుంది. నానా చిద్రఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం జ్ఞానం యస్య చక్షురాధికరణ ద్వారా బహిస్పందతే అంటారు శంకరాచార్యులు వారు దక్షిణామూర్తి స్తోత్రంలో. ఆత్మ కాంతి కంటి మీద పడి చూసే శక్తినిస్తుంది. కన్ను 5 ఇంద్రియములలో నాయకుడు. నయన నాయక. ముందు కన్ను లాగుతుంది, ఇంద్రియాలన్నీ ఎడతాయి. కన్ను లేకపోతే 90% సుఖాలన్నీ చచ్చిపోయినట్టు. కన్నుంది కాబట్టే సుఖాలు, చాలా సుఖాలు. అటువంటి కంటిని నాకిచ్చి ఈ కంటితో నా కొడుకుని, నా కూతుర్ని, నా మనవల్ని, నా భార్యని, ఆ చెట్లని, పరమేశ్వర మూర్తిని, రామాయణ గ్రంథాన్ని, శ్లోకాల్ని చూసి
పొంగిపోతున్నాను. ఇన్ని చూసి ఎంత పొంగిపోతున్నానో. ఈశ్వర, ఈ కన్ను ఇచ్చావు కాబట్టి నాకు ఇన్నున్నాయి. ఈ కన్నిచ్చిన నీకు కృతజ్ఞత చెప్పడానికి ఆ వెలుతురికి ప్రతీకగా నీ ముందు దీపం ఉంచుతున్నానని దీపం పెడతాను తప్ప కాంతి లేదని దీపం పెడుతున్న వాళ్ళం కాదు. ఒక ఆచారాన్ని పాటిస్తున్నామంటే వేదం దాన్ని ఎందుకు పాటించాలో చెప్పింది. అందుకు దీపం. ఆ దీపం పెట్టి పూజ ప్రారంభం చేస్తాం. కానీ కార్తీక మాసంలో పెట్టే దీపం అందుకొరకు కాదు. కార్తీక మాసంలో పెట్టేటటువంటి దీపానికి ఒక్కదానికి ఒక ప్రత్యేకత ఉంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఒకప్పుడు బలి బ్రాహ్మణ హితైషి, సత్యవాది, జితేంద్రుడు. కానీ ద్విజులను తక్కువగా చూసి ఎంగిలి చేత్తో నేతిని ముట్టుకున్నాడు. అతడప్పుడు నిత్యము యాగాలు చేసేవాడు. కానీ కాలపీడితుడై మూఢుడై నా గురించే యాగాలు చేయండి అని లోకులకు శాసించాడు. అక్కడే పప్పులో కాలు వేశాడు. ఇంద్ర, అందుకని ఆయనను విడిచి నీలో ఉంటున్నాను. జాగరూకతతో, తపస్సుతో, పరాక్రమంతో నన్ను నిలుపుకోవాలి అంది. ఇంద్రుడు ఇలా అన్నాడు, లక్ష్మి, దేవతలలో కానీ మనుష్యులలో కానీ సర్వ ప్రాణుల్లో కానీ ఒంటరిగా నిన్ను భరించగల పురుషుడెవడూ లేడు అన్నాడు. శ్రీ ఇలా అన్నది, పురంధర, దేవతలు కానీ గంధర్వుడు కానీ అసురుడు కానీ రాక్షసుడు కానీ ఒంటరిగా నన్ను సహించగలవాడు ఒక్కడూ లేడు అన్నాడు. ఇంద్రుడు ఇలా అన్నాడు, శుభ, నువ్వెప్పుడు నాలోనే నిలిచి ఉండేటువంటి దారి ఏది? అది చెప్పు, నీ మాటను యథాతథంగా పాటిస్తానన్నాడు. శ్రీ ఇలా అన్నది, దేవేంద్ర, నీలో నిత్యము నిలిచి ఉండేటువంటి ఉపాయం చెబుతాను, విను. వేదోక్తమైన విధానంతో నన్ను 4 భాగాలు చెయ్యన్నది. లక్ష్మి, నా శరీర బలాన్ని మనోబలాన్ని అనుసరించి నేను ధరిస్తాను. కానీ నన్నెప్పుడూ వీడకూడదు. మానవలోకంలో సమస్త ప్రాణులను ఉద్భవింపజేసి ధరించేది భూమియే. నీ పాదభారాన్ని ఆ భూమి భరిస్తుంది. ఆ సామర్థ్యం ఈ భూమికి ఉన్నదని నా భావం అన్నాడు ఇంద్రుడు. ఇంద్ర, నా పాదాన్ని ఒకదాన్ని భూమిపై ఉంచుతాను, నా 2వ పాదాన్ని ఎక్కడైనా నిలిపే ఏర్పాటు చేయి అని లక్ష్మి అంది. మానవ లోకంలో నీళ్లు అన్ని దిక్కులకు ప్రవహించగలవి. అవి నీ పాదాన్ని భరిస్తాయి. ఆ సామర్థ్యం వాటికుంది అని ఇంద్రుడు అన్నాడు. ఇంద్ర, నా పాదాన్ని నీటిపై ఉంచుతాను, దాన్ని అక్కడే నిలిపాను. నా 3వ పాదాన్ని కూడా అలాగే నిలిపే ఏర్పాటు చేయన్నది లక్ష్మి. ఇంద్రుడు ఇలా అన్నాడు, వేదాలు, యజ్ఞాలు, దేవతలు అగ్నిలో ప్రతిష్ఠింపబడ్డారు. నీ 3వ పాదాన్ని ఆ అగ్ని చక్కగా ధరించగలడు అన్నాడు. శ్రీ ఇలా అంది, ఈ పాదాన్ని అగ్నిపై ఉంచుతున్నాను, దాన్ని అక్కడే నిలిపాను. ఇంద్ర, నా 4వ పాదాన్ని అలాగే నిలిపే ఏర్పాటు చేయి అని లక్ష్మి అంటే ఇంద్రుడు ఇలా అన్నాడు, మానవ లోకంలో బ్రాహ్మణ హితైషులు, సత్యవాదులైనటువంటి సత్పురుషులు ఉన్నారు. వారు సమర్థులు. నీ పాదభారాన్ని చక్కగా ధరిస్తారు అన్నాడు. శ్రీ ఇలా అన్నది, నా ఈ పాదాన్ని సజ్జనులపై ఉంచుతున్నాను, దాన్ని అక్కడే నిలిపాను. ఇంద్ర, ఇదే రీతిగా సమస్త ప్రాణుల్లోనూ నిలిపి నన్ను రక్షించు అని శ్రీ అంది. అప్పుడు ఇంద్రుడు ఇలా అన్నాడు, సమస్త ప్రాణుల్లోనూ నేను నిలిపిన నిన్ను ఎవరైనా పీడిస్తే వారిని దండిస్తాను. నా మాటను వారందరూ వినాలి అన్నాడు. ఆపై లక్ష్మి తనను విడిచి వెళ్ళగా బలి ఇలా అన్నాడు, సూర్యుడు తూర్పున ఉదయించినంతకాలం దక్షిణ, పశ్చిమ, ఉత్తర దిక్కులను కూడా ప్రకాశింపజేస్తాడు. సూర్యుడు మధ్యాహ్న వేళలో మాత్రమే నిలిచి పశ్చిమ దిక్కుకు వెళ్ళినప్పుడు మళ్ళీ దేవాసుర సంగ్రామం జరుగుతుంది. అప్పుడు నేను దేవతలను ఓడిస్తాను. ఇంద్ర, సూర్యుడు ఒకే స్థానంలో బ్రహ్మలోకంలో నిలిచి సమస్త లోకాలకు
తప్పింపజేసినప్పుడు జరిగే దేవాసుర సంగ్రామంలో నీపై గెలుస్తాను అన్నాడు. అప్పుడు ఇంద్రుడు ఇలా అన్నాడు, ఓ బలి, నిన్ను చంపవద్దని బ్రహ్మను ఆదేశించాడు, లేకపోతే నీ తల మీద వజ్రాన్ని ప్రయోగించేవాణ్ణి. దైత్యేంద్ర, నీ ఇష్టం వచ్చిన చోటుకి వెళ్ళు, నీకు మేలు జరుగుతుంది. మధ్యాహ్న కాలంలో మాత్రమే సూర్యుడు తపింపజేసే రోజు ఎప్పుడూ రాదు. బ్రహ్మ ఇంతకుముందే సూర్యుడికి నియమాన్ని ఏర్పరిచాడు. ఆ నియమాన్ని అనుసరించి సూర్యుడు ఎప్పుడూ ప్రజలను తపింపజేస్తూ తిరుగుతూనే ఉంటాడు. సూర్యుని గమనం 6 నెలలు ఉత్తరాయణం, మరో 6 నెలలు దక్షిణాయనం. లోకంలో శీతోష్ణాలను కలిపి ఇస్తూ సూర్యుడు ఆ మార్గాల్లో పయనిస్తాడన్నాడు. దైత్యేంద్రుడైన బలితో ఇంద్రుడు అలా అనగా బలి దక్షిణ దిక్కుకు, ఇంద్రుడు ఉత్తర దిక్కుకు వెళ్ళిపోయారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 226వ అధ్యాయం. భీష్ముడు ఇలా చెప్తున్నాడు, యుధిష్ఠిరా, ఈ విషయానికి సంబంధించిన ఇంద్ర నముచి సంవాదాన్ని ప్రాచీనేతిహాసకంగా ఉదాహరిస్తున్నారు. ఒక ఇతిహాసం. ఒకప్పుడు దైత్యేంద్రుడైనటువంటి నముచి శ్రీని కోల్పోయాడు, అంటే లక్ష్మిని కోల్పోయాడు. అయినా కలతపడని సముద్రంలాగా గంభీరంగా ఉన్నాడు. ప్రాణుల అభ్యుదయ పరాభావాల నెరిగినవాడు నాతడు. ఆయన దగ్గరికి వెళ్ళి ఇంద్రుడిలా అన్నాడు. అప్పుడు నముచి, రాజ్యాన్ని కోల్పోయావు, పాశాలతో బంధింపబడ్డావు, శత్రువులకు లోబడ్డావు, సంపద అయిపోయింది, ఈ స్థితిలో దుఃఖపడుతున్నావా లేదా అన్నాడు. నముచి ఇలా అన్నాడు, శోకాన్ని నిగ్రహించకపోతే శరీరము తప్పించిపోతుంది, శత్రువులు ఆనందిస్తారు, శోకం నుండి గట్టెక్కడానికి ఎవరూ సహాయపడరు. అందువలన నేను శోకించడం లేదు. ఇంద్ర, ఈ ప్రపంచమంతా నశించేదే. సంతాపం వల్ల రూపం నశిస్తుంది, సంతాపం వల్ల సంపద నశిస్తుంది, సంతాపం వల్ల ఆయస్సు తగ్గుతుంది, ధర్మం కూడా నశిస్తుంది. కాబట్టి జ్ఞాని వైమనస్యం వల్ల పుట్టిన దుఃఖాన్ని తొలగించుకొని కళ్యాణమయుడై హృదయంలో ఉన్నటువంటి పరమాత్మను ధ్యానించాలి. పురుషుడు కళ్యాణ స్వరూపుడైన పరమాత్మపై మనస్సు ఉంచితే అతని మనోరథాలన్నీ నిస్సంశయంగా నెరవేరుతాయి. జగత్తుకు శాసకుడు ఒక్కడే, రెండవ వాడు లేడు, ఒకడే. గర్భస్థ శిశువును కూడా ఆ శాసకుడు శాసించగలడు. నీరు పల్లానికి ప్రవహించినట్లు ప్రాణి ఆ శాసకుని అభిష్టం మేరకే పయనిస్తుంది. ఈశ్వర ప్రేరణ ఎలా ఉంటే అలా నేను పనిచేస్తుంటాను. ప్రాణుల అభ్యుదయ పరాభవాలు నాకు తెలుసు, ఉత్తమ తత్వం కూడా తెలుసు, జ్ఞానం వల్లనే శ్రేయస్సు కలుగుతుందని తెలుసు. కానీ దానికై ప్రయత్నించను. ధర్మమో అధర్మమో ఎటువంటినైనా సరే ఆశలను మనస్సులో ఉంచుకొని పరమాత్మ ప్రేరణ ఎలా ఉంటే అలా పనిచేస్తూ ఉంటాను. యథా యథాస్య ప్రాప్తవ్యం, యథా యథాస్య ప్రాప్తవ్యం, ప్రాప్నోత్యేవ తథా తథా, ప్రాప్నోత్యేవ తథా తథా, భవితవ్యం యథా యచ్చ, భవితవ్యం యథా యచ్చ, భవత్యేవ తథా తథా, భవత్యేవ తథా తథా. ఏది ఎలా లభించవలసి ఉంటే అది అలా లభిస్తుంది. ఏది ఎలా జరగవలసి ఉంటే అది అలా జరుగుతుంది. ఏ గర్భంలో నివసించాలని బ్రహ్మ రాస్తాడు, ఆ గర్భవాసంలోనే జీవుడు నివసిస్తాడు. అంతేగాని తాను స్వయంగా కోరుకున్న గర్భంలో నివసించలేడు. నేను ఇప్పుడే అవస్థను పొందాను, నాకు ఇది ఇలా జరగవలసిందే అన్న ఆలోచన ఎప్పుడు మనసులో ఉంటే ఆ మనిషి ఎప్పుడు మోహానికి లోను కాడు. పర్వాలేదు, నాకు ఇది కావాలంతే, నాకు కావాలి కాబట్టి అయింది, దానికి దుఃఖం ఎందుకు అని సమర్థించుకున్నప్పుడు వాడు మోహానికి అంటే మాయలో పడడు,
ఆ విధంగా అనుకుంటూ ఉండాలి. నిర్ణయించుకోవాలి కూడా, మళ్ళీ జ్ఞాపకం కూడా చేసుకోకూడదు. వంతులు వారుగా వచ్చే సుఖదుఖాలతో మనిషి బాధపడతాడు, కానీ అక్కడ ఎవ్వరి తప్పు లేదు. కానీ పురుషుడు ఆ దుఃఖాన్ని ద్వేషిస్తూ నేను కర్తను అనుకోవటమే దుఃఖానికి కారణం. లోకంలో ఋషులు కావచ్చు, దేవతలు కావచ్చు, మహాసురులు కావచ్చు, వేదజ్ఞాన వృద్ధులు కావచ్చు, అరణ్యంలోని మునులు కావచ్చు, వీరిలో ఎవరిని ఆపదను లొంగదీయటం లేదు చెప్పండి? అందరికీ ఎప్పుడో అప్పుడు ఆపదలు తప్పవు కదా. వివేకం గల వారు భ్రాంతికి లోనుగారు. వాళ్ళు పండితుడు కోపించడు, ఆసక్తి పడడు, దుఃఖించడు, సంతోషించడు. ఆర్థికమైన ఇబ్బందుల్లో కానీ కష్టాల్లో కానీ శోకించడు. స్వభావం చేత హిమాలయంలాగా నిశ్చలంగా ఉంటాడు. గొప్ప ప్రయోజనం కలిగినా మోహం చెందడు, భ్రమపడడు, సంతోషపడడు. అలాగే కష్టకాలంలో సంకటం ఏర్పడినా మోహానికి లోను కాడు. ఆ రీతిగా సుఖమైనా దుఃఖమైనా తటస్థంగా సేవించే నరుడే దురంధరుడు. పురుషుడు ఏ అవస్థను పొందినా పరితిపంచకుండా దానిలో ఆనందించాలి. అదేవిధంగా సంతాపహేతువులైన పెద్ద పెద్ద కోరికలన్నిటినీ మనస్సు నుండి గెంటివేయాలి. పురుషుడు ప్రవేశించి నిర్భయంగా నిలవగల సభ కానీ పరిషత్తు కానీ సమాజం కానీ ఏదీ లేదు. ధర్మతత్వం తెలిసి దానిని సొంతం చేసుకున్నవాడే బుద్ధిమంతుడు. దురంధరుడు కూడా. మహాత్మని పనులను సాధారణ జనులు గ్రహించలేరు. అటువంటి అసాధారణ కర్మ చేసే ప్రాజ్ఞుడు మోహపడవలసిన వేళలో కూడా మోహపడడు. అంతటి వృద్ధుడు గౌతముని ఇబ్బందులకు గురి అయిన స్థానపృష్ఠుడైనా కూడా మోహపడలేదు కదా గౌతముని. తనది కాని వస్తువును మనిషి మంత్రబలంతో కానీ పరాక్రమంలో కానీ ప్రజ్ఞతో కానీ పౌరుషంతో కానీ శీలంతో కానీ నడవడితో కానీ అర్థసంపతో కానీ పొందలేడు. ఆ విషయంలో బాధపడటం ఎందుకు? నేను పుట్టకముందే బ్రహ్మగారు నా కోసం నిర్ణయించిన దానినే పుట్టిన తర్వాత నేను అనుసరిస్తున్నాను. నా కోసం నిర్ణయించారు ఈ కష్టము, నా కోసం నిర్ణయించారు ఈ సుఖము, నా కోసం నిర్ణయించారు ఈ ఉత్తమమైనటువంటి బతుకు అనుకోవాలా? పరమాత్ముడు నిర్ణయించారు, నేనెక్కడ నిర్ణయించుకున్నా? ఒకవేళ నాలో కలిగింది అనుకోండి, కలిగించింది ఎవరు? మా తాతనా? అవును, తాతనే. తాత అంటే ఎవరు? బ్రహ్మనే. పుట్టిన తర్వాత నేను అనుసరిస్తున్నాను, అంతే. నడుస్తున్నా, పుట్టిన తర్వాత కాళ్ళలో నిలుచుకోవాల్సిందా? నేను అనుసరిస్తున్నాను కూడా. ఒక మృత్యువు నన్నేం చేయగలదు? ఇక మృత్యువు నన్నేం చేయదు. మనిషి ప్రారంధాన్ని బట్టి పొందవలసిందే, పొందుతాడు. మృత్యు వస్తుంది రాని, ఎప్పుడో నిర్ణయించారు, వచ్చింది. నేనెందుకు దుఃఖపడతా? ముందుగానే అనుకున్నాం కాబట్టి వచ్చేసింది, అంతే. దానికేం పర్వాలేదు. చేరవలసిన చోటుకే చేరుతాడు. దుఃఖమైనా సుఖమైనా అనుభవించవలసిన దానినే అనుభవిస్తాడు కదా. ఇదంతా తెలిసి నేనెందుకు భ్రమలో మోహానికి లోను కాని వాడే ఉత్తమ మానవుడు కదా. నేను లోను కాను. ఎన్ని కష్టాలైనా అటువంటి వాడు కుశలంగానే ఉంటాడు. ఎటు చూసినా ధనవంతుడు అతడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 227వ అధ్యాయం. యుధిష్ఠిరుడు అడుగుతున్నాడు, తాత, బంధునాశనం వలన కానీ రాజ్యనాశం వలన కానీ తీవ్ర సంఘటనలో పడిన పురుషునకు శ్రేయోదాయకమైన మార్గమేది అని అడిగాడు. భీష్ముడు ఇలా చెప్తున్నాడు, రాజా, భార్యాపుత్రులకు దూరమై సుఖాలను కోల్పోయి ఘోర సంకటంలో పడిన వానికి ధైర్యమే శ్రేయోదాయకం. ధైర్యంగా ఉన్నప్పుడే దుఃఖ కారణంగా శరీరం నశించదు. బాధపడకుండా ఉండటం సుఖాన్ని కలిగిస్తుంది. సుఖం ఉత్తమ ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. శరీరం ఆరోగ్యంగా ఉంటే మళ్ళీ సంపదను పొందగలడు. నాయన, బుద్ధిమంతుడు ఎప్పుడూ సాత్విక ప్రవృత్తిని ఆశ్రయిస్తాడు. అప్పుడే ఐశ్వర్యము, ధైర్యము, కర్మ ప్రవృత్తి కలుగుతాయి. యుధిష్ఠిర, ఈ విషయంలో కూడా బలి వాసవ సంవాద రూపమైన
ప్రాచీన ఇతిహాసాన్ని ఉదాహరిస్తూ ఉంటారు. పూర్వం దైత్యులను దానవులను నశింపజేసిన దేవాసుర సంగ్రామం ముగిసింది. విష్ణువు వామన రూపంలో ముల్లోకాలను ఆక్రమించాడు. 100 యాగాలు చేసిన ఇంద్రుడు దేవరాజు అయ్యాడు. దేవతలు ఆరాధింపబడుతున్నారు. 4 వర్ణాలు తమ తమ ధర్మాన్ని పాటిస్తున్నాయి. లోకాలు వృద్ధి చెందుతున్నాయి. బ్రహ్మ ప్రీతి చెందాడు. ఆ రోజుల్లో దైవరాజు అయిన ఇంద్రుడు అందమైన 4 దంతాలతో దివ్యశోభతో ఉన్నటువంటి తన ఐరావతాన్ని ఎక్కి 3 లోకాలలో సంచరించేవాడు. ఆయన చుట్టూ రుద్రులు, వసువులు, ఆదిత్యులు, అశ్వినులు, మహర్షులు, గంధర్వులు, నాగులు, సిద్ధులు అందరూ ఉండేవారు. ఆ ఇంద్రుడు ఒకానొకప్పుడు సముద్ర తీరాన ఉన్న ఒక కొండ గుహలో విరోచనుని కుమారుడైనటువంటి బలిని చూసి ఆయన దగ్గరికి వెళ్ళాడు. దేవగణాల చుట్టూ నడవగా ఐరావతంపై ఎక్కి వస్తున్నటువంటి దేవరాజును చూసి దైత్యరాజు బలి దుఃఖించలేదు, బాధపడలేదు. అవికారుడై నిర్భయంగా నిలిచినటువంటి బలిని చూసి ఐరావతాన్ని ఎక్కి ఉన్నటువంటి దేవేంద్రుడు ఇలా అన్నాడు, దైత్య, నా ఔన్నత్యాన్ని చూసి కూడా నువ్వు బాధపడటం లేదు. దానికి కారణం ఏమిటి? నీ శౌర్యమా? నువ్వు చేసిన వృద్ధ సేవయా? తపస్సు వల్ల కలిగిన అంతఃకరణ నైర్మాల్యమా? ఎటు చూసినా ఇది అంత తేలికైన విషయం కాదు కదా. వృద్ధ సేవ అనేది చాలా మహాభారతంలో నొక్కి 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 చెప్పారు వ్యాస భగవానుడు. వృద్ధులను చూస్తే మనం అసహించుకుంటాం. ఇక్కడ అసహించుకోకూడదు అని చెప్పారు. కేవలం వృద్ధ సేవతోనే మోక్షాన్ని పొందవచ్చు, జ్ఞానాన్ని పొందవచ్చు అని ఘంటాఘోషంగా వ్యాస భగవానుడు ఎన్నో ఉపమానాల్లో చెప్పుకొని వచ్చారు. వృద్ధ సేవ చాలా ముఖ్యం. మనకు దొరికేదే వృద్ధ సేవ అంటే మన తాత ముత్తాతలు ఎవరైనా బతికింటే మన తల్లిదండ్రులు వాళ్ళ సేవ చేస్తే చాలు కదా. వృద్ధ సేవ చాలా ముఖ్యమని ఎందుకో అన్ని సందర్భాల్లో చెప్పుకొని వచ్చారు వ్యాస భగవానులు. భీష్ముడు కూడా అదే చెప్తున్నారు. అన్ని సేవల జతకు వృద్ధ సేవ అన్నారు, అన్ని యజ్ఞాల జతకు వృద్ధ సేవ అన్నారు. బాగుంది. అన్ని తపస్సుల జతకు వృద్ధ సేవ అన్నారు. ఇది 10-12 పర్యాలు వచ్చింది. ఇది నేను అప్పటి నుంచి చెప్పుకొని వస్తున్నాను. నేను ఇది చాలా సీరియస్, ఇది మనం తీసుకోవాల్సింది దీన్ని. అందుకని ఎక్కడైనా వృద్ధాశ్రమం ఉంటే దానికి సహాయం చేయండి, చాలా బాగుంటుంది. బలి శత్రువులచే లొంగ తీసుకొనబడి ఉత్తమ స్థానం నుండి భ్రష్టుడయ్యావయ్యా బలి. బాధపడవలసిన ఈ స్థితిలో కూడా నువ్వు ఎందుకు బాధపడటం లేదు అని అడిగాడు ఇంద్రుడు. అంటే ఇది ఇంకో పర్యం జరిగింది. ఇది గాడిదిగా ఉన్నప్పుడు ఒక పర్యం జరిగింది, అది లాస్ట్. అది దానికన్నా ముందు జరిగినటువంటిది. సాటివారిలో శ్రేష్ఠుడవై పరమోత్తమ భోగాలను అనుభవించావు. ఇప్పుడు సంపదను రాజ్యాన్ని కోల్పోయావు. అయినా ఎందుకు బాధపడటం లేదు చెప్పు. వంశపారంపర్యంగా వచ్చినటువంటి రాజ్యాన్ని అధిష్ఠించి గతంలో లోకపాలకుడయ్యావు. అటువంటి నువ్వు ఇప్పుడు శత్రువులు నీ రాజ్యాన్ని అపహరించిన బాధపడవెందుకు? వరుణుని పాశాలతో బంధింపబడ్డావు, వజ్రం చేత కొట్టబడ్డావు. నీ భార్యను నీ ధనాన్ని కూడా అపహరించారు. అయినా ఎందుకు బాధపడవో చెప్పు. రాజ్యశ్రీని కోల్పోయావు, వైభవాన్ని కోల్పోయావు. అయినా నువ్వు బాధపడటం లేదు. ఇది అంత తేలికైన విషయం కాదు కదా. నువ్వు త్రైలోక్య రాజ్యం పోయిన తర్వాత మరొకడైతే బ్రతకాలని కూడా అనుకోడు కదా అని ఇంద్రుడు అన్నాడు. ఈ విధంగా ఇంకా అనేక రీతులుగా పౌరుషంగా మాట్లాడి తనను అవమానిస్తున్నటువంటి ఇంద్రుని మాటలను ఆనందంగా విని బలి తోట్రుపడకుండా ఇలా సమాధానం ఇచ్చాడు. ఓ శక్ర, శక్ర అంటే ఇంద్రుడు, ఓ శక్ర, నేను కట్టుబడి ఉన్న సమయంలో ఇంతలా మాట్లాడితే నీకేం లాభం? పురందర, ఈరోజు నీవు వజ్రాన్ని ఎత్తి నా ముందు నిలిచినట్లు నాకు అనిపిస్తుంది. ఒకప్పుడు నీవు అశక్తుడివి, ఏదో రీతిగా శక్తిమంతుడయ్యావు నువ్వు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.